హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 83. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, పాండవులు కామికావనానికి చేరుకున్నారు. అక్కడ 11 సంవత్సరాలు గడిపారు. ఆఖరి సంవత్సరం అక్కడే గడపాలనుకున్నారు. అప్పుడు వేదవ్యాసుడు వచ్చి ధర్మరాజుకి మూద్గలముని జన్మ వృత్తాంతాన్ని మరియు అతని కథని వివరించారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు మా ప్రీవియస్ వీడియోని చూడొచ్చు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వేదవ్యాసుడు పాండవులకు హితబోధ చేశాడు. తర్వాత తన ఆశ్రమానికి వెళ్ళాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు పాండవులు వేటకు వెళ్ళారు. ద్రౌపది కుటీరంలో ఒంటరిగా ఉంది. అప్పుడు ఆ సమయంలో సింధు దేశాన్ని పాలించే మహారాజు సైంధవుడు అనగా జయద్రథుడు తన చతురంగ బలాలతో సాలవరాజు పుత్రికని వివాహమాడు నిమిత్తము పయనిస్తూ మార్గమధ్యంలో కామికావనం చేరుకున్నాడు. తన కుటీరం ముందు నిలిచి ఉన్న ద్రౌపదిని చూచాడు. ఆమె అందానికి ఆశ్చర్యపోయాడు. ఆమెను కామించాడు. ఆమెను పొందాలని అనుకున్నాడు. తన మిత్రుడు కోటికాసుడు అనే వాడిని పిలిచి, ఈ సుందరాంగి ఎవరు? ఈమె మీద నా మనసు లగ్గమైంది. నీవు ఆమెను కలిసి వివరములు తెలుసుకొని ఆమె నాకు సంయోగం కలిగేలా చూడు అని అడిగాడు. వెంటనే ద్రౌపది వద్దకు వెళ్ళాడు. ద్రౌపదిని చూసి, ఓ లలన, నీవు ఎవరు? క్రూరముఖులు సంచరించే వనములో ఎందుకు ఉన్నావు? నీవు వనదేవతవా? దేవేంద్రుని భార్య సచీదేవివా లేక లక్ష్మీదేవివా? నీ భర్త ఎవరు? నీ పేరేమి? నా పేరు కోటికాసుడు, మహాబలవంతుడును. అడుగో, అక్కడ రథం మీద ఉన్నవాడు త్రిగర్ద దేశాధిపతి, ఆ పక్కన ఉన్నవాడు కళింగ దేశాధిపతి, ఆ పక్కన ఉన్నవాడు సింధు దేశాధిపతి జయద్రథుడు. అతనికి నీ మీద మనసు కలిగింది, అందుకే ఇక్కడికి నన్ను పంపాడు అని చెప్పాడు కోటికాసుడు. ఆటలు విన్న ద్రౌపది అతన్ని చూసి, అన్నా, నేను ఒట్టరిదానను, పుత్రులు కలదానిని. నీవు నా దగ్గరకు రావడం మంచిది కాదు. నన్ను సామాన్య స్త్రీగా ఉంచి ఇలా మాట్లాడడం తగదు. నేను పాంచాల దేశాధీశుని కుమార్తెను. నా పేరు కృష్ణ. నేను పాండవులకు ధర్మపత్నిని. వారితో వనవాసం చేస్తున్నాను. కొంచెం సేపటిలో నా భర్తలు వస్తారు. మీరు కొంచెం సేపు ఈ సమీపంలో ఉండండి. పాండవులు రాగానే మీకు అతిథి సత్కారాలు చేయగలరు అని చెప్పి కుటీరంలోకి వెళ్ళిపోయింది. వికాసుడు పోయి ద్రౌపదిని గూర్చి వివరాలు జయద్రథునికి చెప్పింది. ఎలాగైనా ద్రౌపదిని అపహరించి తీసుకుని వెళ్ళాలనే తలంపుతో జయద్రథుడు ఆమె కుటీరం లోపలకు వెళ్ళాడు. ద్రౌపదిని చూసి, ద్రౌపది, నీకు క్షేమమేనా? పాండవులు క్షేమమేనా అని అడిగాడు. అయ్యా, అందరూ క్షేమమే. ఇప్పుడు నీవు మాకు అతిథివి. ఆ ఆసనాన్ని అలంకరింపుము. నా భర్తలు వేటకు వెళ్ళారు. వచ్చే సమయం అయినది. వారు వచ్చిన తర్వాత వారి చేత అతిథి సత్కారాలు పొంది వెళ్ళవచ్చును అని పలికింది. నీ మీద నాకు మనసు కలిగింది. నీవు నాతో రమ్ము, వచ్చి రథము ఎక్కుము. రాజ్యమును పోగొట్టుకున్న పాండవులతో నీవు ఏం సౌఖ్యములు అనుభవించగలవు? నాతో రమ్ము అని పలికాడు. ఆ మాటలకు ద్రౌపది భయపడిపోయింది. తన భర్తలు ఎప్పుడు వస్తారా అని ఎదురుచూస్తూ ఉంది. పాండవులు వచ్చే వరకు అతనితో ఏదో మాట్లాడి కాలక్షేపం చేయవాలని అనుకుంది. అయ్యా, నీవు ధృతరాష్ట్రుని కూతురు దుశ్శలకు భర్తవు. అంటే నా భర్తలకు ఆమె సోదరి. నీవు నాకు సోదరుడు. నీవు ఈ ప్రకారం పలకడం తగునా అని పలికింది. దానికి జయద్రథుడు, ద్రౌపది, రాజులకు ఆడివారి విషయంలో ఇవన్నీ వరుసలు పట్టించుకోవడం అవసరం లేదు. అది రాజధర్మం. రాజులు వారి ఇష్టం వచ్చినట్టు వినోదించవచ్చు. ద్రౌపది, నీకు ఒక విషయం తెలియనా? స్త్రీలు ఒకరి సొత్తు అని చెప్పడానికి వీలు లేదు. అందరూ అనుభవించవచ్చును అని పలికాడు. వీడు మంచి మాటలతో వినేటట్లు లేడని తలిచిందే ద్రౌపది. ఓరి క్షత్రియ కులంలో పుట్టిన అధముడా, పాండవులు శౌర్య పరాక్రమలు తెలిసి నన్ను అనుభవిస్తావా? నీవు తగిన ఫలితాన్ని అనుభవిస్తావు. ఓ జయద్రథ, నీకు భీముని గురించి తెలుసు కదా? గుహలో పడుకున్న సింహం జూలు పట్టుకుని లాగుతున్నావు. జాగ్రత్త. అర్జునుడి గాంధీవం గురించి తెలియనా? అర్జునుడి కోపం తెప్పించిన వాడు బతకడం అసాధ్యం. నకుల సహదేవులను అవమానించడం త్రాచుపాముల జంటం తొక్కడం లాంటిది. ఎలా చూసినా నీటితో నీకు ఆయువు తీరింది. నీకు చావు తప్పదు. నీకు చావు మూడి నాతో ఇలా మాట్లాడుతున్నావు, జాగ్రత్త అని హెచ్చరించింది. ఆ మాటలకు జయద్రథుడు నవ్వుతూ, పాండవుల సంగతి నాకు బాగా తెలియను. నన్ను భయపెట్టకుము. మేము పరాక్రమవంతులమే. ఇంకా మారు మాట్లాడక నా వెంట రమ్ము. అడుగో, బంగారు రథం ఎక్కుము అని పలికాడు. జయద్రథ, నేను వీరుల ధర్మపత్నిని. నీతో ఎక్కువగా మాట్లాడడం అవసరం లేదు. మరలా చెప్తున్నాను విను. పాండవులు నా భర్తలు. శ్రీకృష్ణుడు నా అన్న. వారు నిన్ను నాశనం చేస్తారు. అర్జునుడు ఒక్కసారి గాంధీవాన్ని ఎక్కుపెడితే నీవు ప్రాణభయంతో పారిపోతావు. భీమసేనుని ఒక్కసారి చూస్తే చాలు, నీ మదం అణిగిపోతుంది. నేను పతివ్రతను. నా పాతివ్రత్యము నన్ను కాపాడుతుంది అని పలికింది. కానీ సైంధవుడు వినలేదు. ఆమె పెద్దగా అరిచింది.
ధౌమ్యుడిని పిలిచింది. ఆయన వచ్చేలోపు సైంధవుడు ద్రౌపదిని బలాత్కారం చీర కొంగు పట్టుకొని లాగుతున్నాడు. ఆమె వాడిని బలవంతంగా నెట్టింది. వాడు కింద పడ్డాడు. సైంధవునకు పట్టుదల పెరిగింది. పైకి లేచి ద్రౌపదిని బంధించి తన రథం మీద కూర్చోబెట్టుకొని బయలుదేరాడు. తను చూసి ధౌమ్యుడు, అయ్యా, రాజులకు ఈ ప్రకారం దుష్కర్మలు చేయడం తగునా? ఆమెను విడిచిపెట్టుము, నీ పాపం నిన్ను నాశనం చేస్తుంది అని పలుకుతూ ఆ రథాన్ని వెంబడించాడు. ఇంతలో పాండవులు కుటీరంకు వచ్చారు. వారికి దుశ్శకనాలు గోచరించాయి. ఇంతలో ద్రౌపది పరిచారిక వారిని చూసి సైంధవుడు ద్రౌపదిని రథం మీద తీసుకుని పోయాడు అని చెప్పింది. పాండవులకు కోపం వచ్చింది. వెంటనే సైంధవుడు వెళ్ళిన దిక్కును వెళ్ళారు. రథం వెనుక పరిగెత్తుతున్న ధౌమ్యుని కనిపించారు. ఆయనకు వెనుకకు పంపి పాండవులు సైంధవును వెంబడించారు. తన రథం వెనుక వస్తున్న పాండవులు చూశాడు సైంధవుడు. ద్రౌపదిని చూసి, ద్రౌపది, అందులో నీ భర్తలు ఎవరో చెప్పవా అని చమత్కారంగా అడిగారు. నీవు ఇప్పుడు పాండవుల గురించి తెలుసుకున్న ప్రయోజనం లేదు, నీకు శిక్ష తప్పదు. అయినా అడిగావు కాబట్టి చెప్తున్నాను, చచ్చే ముందు వారిని గురించి తెలుసుకో అంటూ పాండవుల గురించి వివరంగా చెప్పింది. సైంధవుడు తన సేనలను వారి మీదకు యుద్ధానికి సన్నద్ధం చేశాడు. కోటికాసుడు భీముని ఎదుర్కొన్నాడు. పాండవులు వారితో యుద్ధం చేశారు. ఇరువురికి భయంకరమైన యుద్ధం జరిగింది. పాండవుల దాటికి సైంధవుని సేనలు ఆగలేకపోయాయి. ఆ యుద్ధంలో త్రిగర్త దేశాధీశుడు, సుధన్యుడు, సురసుడు మరణించారు. భీముడు కోటికాసుని చంపాడు. అర్జునుడు అంగారకుడు, కుంజరుడు, సృంజయుడు, సూక్తుడు, సుతంజుడు, సుప్రబుద్ధుడు, శుభంకురుడు, భ్రమంకురుడు, సూర్యుడు, రది, గుహకుడు, బాలాఢ్యుడు అనే పేరుగల సౌరివీర వీరులని చంపాడు. ఆ సమయంలో సైంధవుడు ద్రౌపదిని తన రథం మీద నుండి దింపి తాను రథం తోలుకొని పారిపోయాడు. అది చూశాడు అర్జునుడు. శత్రుసేనలు చంపుతాన్న భీముని వద్దకు వచ్చాడు. భీమసేన, సైంధవుడు పారిపోయాడు, ఇంకా అమాయకులైన వీరిని చంపడం మానుము అని చెప్పాడు. అందరూ ద్రౌపది దగ్గరకు వచ్చారు. అర్జునుడు ధర్మరాజును చూసి, అన్నయ్య, మీరు, ద్రౌపది, నకుల సహదేవులు ధౌమ్యుడు ఆశ్రమానికి వెళ్ళండి. నేను, భీమసేనుడు సైంధవుని వెంబడిస్తాము అని చెప్పారు. ద్రౌపది భీమార్జును చూసి, సైంధవుడు దుర్మార్గుడు, వాడి పట్ల జాలి చూపవద్దు, వాడిని వధించండి అని చెప్పింది. వెంటనే అర్జునుడు జయద్రథును వెంబడించి అతని రథాన్ని, గుర్రాలను కూల్చాడు. అప్పుడు జయద్రథుడు రథం నుండి కిందకి దూకి పారిపోయాడు. భీముడు, అర్జునుడు వాడిని వెంబడించి వాడిని పట్టుకున్నారు. భీముడు వాడిని కింద పడేసి వాడి మెడ మీద కాలు వేసి నిల్చున్నాడు. భీముడు వాడిని చితక్కొట్టాడు. వాడు స్పృహ తప్పి పడిపోయాడు. అన్నయ్య, ఇంకా చాలు, ఇంకా కొడితే వీడు చేస్తాడు అన్న ధర్మజుని మాట ప్రకారం వీడిని మన్నించుము అన్నాడు. అబ్బా అర్జున, వీడిని మన్నించడమా? వీడిని మన్నిస్తే ఎన్నో అపార్థాలు జరుగుతాయి, వీడిని మన్నిస్తే ఎన్నో అనర్థాలు జరుగుతాయి, వీడి తగిన శాస్తి చేస్తాను అంటూ భీముడు ఒక పదునైన కత్తితో వాడి తలను 5 శిఖలుగా గురికాడు. ఓరే జయద్రథ, నీవు పోయిన ప్రతి చోట నేను పాండవ దాసుడినని చెప్పాలి, లేకపోతే చస్తావు అని హెచ్చరించాడు. తరువాత వాడిని కట్టి రథం మీద పడవేసి ధర్మరాజుకు వద్దకు తీసుకుని వచ్చారు. అన్నయ్య, వీడు పాండవ దాసుడు జయద్రథుడు అని వాడిని ధర్మరాజు పాదాల మీద పడేశాడు. ద్రౌపది వాడిని చూసి హేళనగా నవ్వింది. ధర్మరాజు వాడిని చూసి, ఇంక మీద చెడు పనులు చేయకుము, బుద్ధిగా ఉండు అని మందలించి వదిలిపెట్టాడు. అవమాన భారంతో జయద్రథుడు గంగానదీ తీరానికి వెళ్ళాడు. శివుడిని గూర్చి ఘోరమైన తపస్సు చేశాడు. శివుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. దేవా, యుద్ధంలో నేను పాండవులను, వారి సేనలు జయించే వరాన్ని ప్రసాదించు అని కోరాడు. జయద్రథ, అది అసాధ్యం, పాండవులను ఎవరూ జయించలేరు. కానీ నువ్వు కోరావు కాబట్టి ఒక వరం ఇస్తున్నాను. అర్జునుడిని తప్ప మిగిలిన పాండవులను ఒక్కరోజు మాత్రం నువ్వు జయించే వరం ప్రసాదిస్తున్నాను. ఇందులో ఆంతర్యాన్ని గ్రహించి ప్రవర్తించు అని అంతర్ధానమయ్యాడు శివుడు. తర్వాత జయద్రథుడు సింధు దేశానికి వెళ్ళిపోయాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం.
మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.